ప్రభు పేరట షలోం. షలోం అనగా మీకు సమాధానం కలుగునుగాక. చూశారా తుమ్మ చెట్టు? సో బహు వికారమైనది, ముళ్ళతో కూడుకున్నది. సో అన్ని చెట్లు పూత కాయలు ఉపయోగపడతాయి, కానీ నీవు పూత కావచ్చు, పువ్వు కావచ్చు, పండ్లు కావచ్చు, పనికిరాని చెట్టు. సో అందరూ చీదరించే, దీన్ని ముట్టుకుంటే ముళ్ళతో చెట్టు, దాని దగ్గరికి ఎవరు వెళ్ళలేని పరిస్థితి. అలాంటి చెట్టును దేవుడు అద్భుత రీతిగా ఉన్నత స్థితిలో ఒక మందసాన్ని తయారు చేసి అద్భుతమైన స్థితి దానికి ఇచ్చి ఉన్నాడు. సో మందస్సం చేయడానికి ఈ చెట్టును ఉపయోగించాడు. ఈరోజు బలహీనముగా, ఎవరు పట్టించుకోలేని, ఎవరు ప్రేమించలేని, ఎవరు పలకరించలేని, చీదరించే జీవితముగా, పట్టించుకోలేని జీవితముగా దిగులు పడుతూ నలిగిపోతూ ఉన్నావా? అయితే ఈరోజు దేవునికి నిన్ను అప్పగించినట్లయితే దేవుడు నిన్ను ఉన్నత స్థానములో అద్భుతమైన రీతిగా దేవుడు నిన్ను దీవిస్తాడు. మిమ్మలను దేవుడు ఆశీర్వదిస్తాడు. అనేక మంది దీవెనకరంగా మారుస్తాడు. దిగులు పడకండి, భయపడకండి. పనికిరాని తుమ్మ చెట్టును అద్భుతంగా దేవుడు ఏ విధంగా అయితే వాడుకున్నాడో అదే రీతిగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు, దేవుడికి అప్పగించుకున్నట్లయితే. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.